ఒక మహారాజు భోగభాగ్యాలు అనుభవిస్తూ ప్రజలందరినీ కష్టాలతో బాధ పెడుతూ ఉంటాడు. అనేక పాపాలు చేస్తాడు. దాని ఫలితంగా మరణానంతరం ఎలుకగా జన్మిస్తాడు. ఒకసారి కార్తీక సోమవారం నాడు ఆ ఎలుకకు కాస్తైనా ఆహారం లభించలేదు. ఆకలితో అలమటిస్తూ శివాలయాల్లో ప్రవేశిస్తుంది. తినడానికి ఏమైనా దొరుకుతాయేమో అని అంతటా వెతుకుతుంది. అటు ఇటు పరిగెడుతుంది. కానీ రాత్రి వరకు ఏమీ దొరకలేదు. రోజంతా ఉపవాసం చేసిన భక్తులు దైవ దర్శనం కోసం ఆలయానికి వస్తారు. అంతమందిని ఒకేసారి చూసిన ఎలుక భయపడి కంగారుగా అటు ఇటు పరిగెడుతుంది. దీపంలోని ఒత్తి కాలికి అంటుకుంటుంది. ఆ వేడి వలన కాలికి తగిలిన బాధతో గర్భగుడిలోకి ఎలుక ప్రవేశిస్తుంది. దాంతో కాలికి అంటుకున్న ఒత్తి ఈశ్వరుడి ఎదుటనున్న దీపంలో పడి దేదీప్యమానంగా వెలవసాగుతుంది. ఈశ్వరుడి ఎదుటనున్న దీపంలో పడి ఆ ఒత్తి దేదీప్యమానంగా వెలుగుతుంది. అప్పుడే ప్రజలందరూ స్వామికి నివేదిస్తూ రకరకాల పండ్లని దేవుడి ముందు ప్రసాదిస్తారు. ఆ ప్రసాదించిన పండ్లలో ఆహారాల్లో అరటిపండు కనిపిస్తుంది ఆ ఎలుకకి. దానిలో కొంత భాగం తినేస్తుంది. రోజంతా ఏమీ తినకుండా ఉన్న ఉపవాసం ఉంది. భగవంతుని సంకల్పం అన్నట్టుగా గర్భగుడిలో దాని కాలికి తగిలిన ఒత్తితో దీపం కూడా వెలిగిస్తుంది. ఈ విధంగా అటు రోజంతా ఉపవాసం ఉండటము, గర్భగుడిలో దీపం వెలిగించటము, అందరూ సమర్పించిన ప్రసాదాలు అరటిపండు ప్రసాదంగా సేవించటము, అదంతా దాని పుణ్యభాగంగా జరుగుతుంది. కార్తీక సోమవారం ఉపవాసం ఉండటం, గుళ్ళో దీపం వెలిగించటం, శివుని దర్శించుకోవటము అంతా ఒక మహత్తగా జరిగిపోతుంది ఆ ఎలుకకు. దానివల్ల మరలా ఆ ఎలుక మహారాజుగా జన్మిస్తుంది. ఈ విధంగా కార్తీక సోమవారం మహిమ లభిస్తుంది ఆ ఎలుకకు. శివపురాణంలోని ఈ ఎలుక కథ నీతి ఏంటంటే, బుద్ధి లేని చిన్న జీవులు అయిన ఎలుకయే తెలియకుండా చిన్న పొరపాటున దీపం వెలిగించగలిగి స్వామివారి ప్రసాదం తీసుకోగలిగినందుకు అంత గొప్ప స్థితి చేరుకున్నప్పుడు మనం మనుషులం, బుద్ధి ఉంది, భారతదేశంలో పుట్టాము, మనం శివుని ప్రార్థించి కార్తీక సోమవారాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమ స్థితి జీవితంలో పొందాలనేది ఈ కథ యొక్క సందేశం. పరమశివుడు అపార కరుణామయుడు. అత్యంత చిన్న జీవిని కూడా ఎంతో కరుణిస్తాడని చెప్పడానికి ఈ కథ ఒక ఉదాహరణ.